శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం, పారగయా క్షేత్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం. త్రిగయా క్షేత్రాలలో పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిసి ఉన్నారు. అయితే విధంగా శ్రీ స్వామివారి యొక్క ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠం, అమ్మవారు పురుహూతిగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. సతీదేవి శరీర భాగంలో పీఠ భాగం క్షేత్రం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా అమ్మవారిగా కొలుస్తూ ఉంటారు. అయితే ప్రతినిత్యము కూడా శ్రీ స్వామివారికి కుక్కుటేశ్వర స్వామివారికి, స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి, పురుహూతిగా అమ్మవారికి కూడా నిత్యము కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం నిత్యము అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడికి వారి పితృదేవతలకు ప్రీతిగా పిండ ప్రదానం కూడా చాలా చేయడం విశేషం. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1-2 వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే గుడి సమయంలో మాత్రమే స్వామివారి అభిషేకాలు, కుంకుమార్చనలు అవి ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు మాత్రమే జరుగుతాయి. పిండ ప్రధాన కార్యక్రమాలు 12-1 గంట వరకు కూడా జరుగుతాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నందోత్సవం జరుగుతుంది. ఇక్కడ అంటే ప్రమదగనాడు సేవిత స్వామివారిని నంది వాహనం అలంకరించి దానిపైన స్వామివారి నుంచి ప్రదోషకాలార్చన చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు ఉదయం స్వామివారికి నందీశ్వరుడి పంచామృతాభిషేకం చేస్తాము. రాత్రి స్వామివారికి ఉత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామివారికి విశేష అలంకారం చేస్తాము. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదే రోజు చండీ హోమము, సాయంత్రం కుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది యొక్క విషయాన్ని గమనించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. పీఠికాపుర క్షేత్రము, కాకినాడ జిల్లా.